గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీ ఆన్సర్ ఎలా రాయాలి? ఎలా రాయాలో కాదు, ఎలా రాయకూడదో తెలుసా? ఏం రాయకూడదో తెలుసా? ఏం అవాయిడ్ చేయాలో తెలుసా? నువ్వు రాసుకుందే బెస్ట్ అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు రాస్తుంది యావరేజ్ ఆన్సరా, బిలో యావరేజ్ ఆన్సరా, అబవ్ యావరేజ్ ఆన్సరా? బిలో యావరేజ్ ఆన్సర్ అంటే అవుటే నువ్వు. యావరేజ్ ఆన్సర్ రాసావంటే డైసింగ్. పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. నువ్వు రాసింది అబవ్ యావరేజ్ ఆన్సర్ కాదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడు. 10 minutesలో కొట్టేస్తాను. నీకు మొత్తం మోడర్న్ హిస్టరీ తెలుస్తుంది నీకు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు రైట్ మోడర్న్ హిస్టరీ మెయిన్స్ ఆన్సర్. ఫస్ట్ ఒక చెత్త ఆన్సర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందులో ఒక యావరేజ్ చెత్త చండాలం ఎలాగ ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఇది అన్నిటికి నేను ఒక 6 పెట్టాను, 6, 8 పెట్టాను. 8 ఒకటే ఆన్సర్స్, ఒకటే క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది చెత్త ఆన్సర్ అయితే ఇది 0 కూడా, ఇది 1 మార్క్ కూడా ఇవ్వడం. సేమ్ ఇక్కడ మహాత్మా గాంధీ తోట బిఆర్ అంబేద్కర్ ఒక డిఫరెన్సెస్ గురించి అడిగా క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ చూసినట్లయితే మొత్తం పెద్ద పారాగ్రాఫ్లు రాసేసాడు, ఇక్కడ ఎస్ఏ రేటింగ్ చేశాడు. సో ఆటోమేటిక్గా క్యాండిడేట్ ఫెయిల్. చూడండి కొట్టుబెతులు ఉన్నాయి. ఒక ఏంటి ఇది మెయిన్స్ ఎస్ఐ రేటింగ్ కాదు కదా, ఎస్ఐ రాయాలి. కానీ ఇక్కడ రాసింది ఇటు ఒక పారాగ్రాఫ్ రాశాడు. సో ఇది అవుట్, ఈ క్యాండిడేట్ అవుట్. ఇది చూడండి, ఇది ఒక ఇంటర్మీడియట్, ఇది ఎగ్జామ్ లెవెల్ ఆన్సర్ కాదు, కానీ ఇంకా ప్రాక్టీస్ లెవెల్లో ఉన్నాడు. మీరు చూసినట్లయితే ఇంట్రొడక్షన్ చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఒక ఎస్ఐ రేటింగ్లో ఉంది. వీడు కూడా అవుట్. పైగా ఆన్సర్ క్లీన్గా లేదు. చూసినట్లయితే క్లమ్జీగా ఉన్నది. ఇది అర్థం కాదు ఎగ్జామినర్కి. సో ఇది కూడా 1.5 మార్క్స్ ఆపిస్తారు. అయితే ఇది కూడా అవుటే. ఇది చూడండి, ఇంట్రొడక్షన్ 1, 2, 3, 4, 5, 6, 7 లైన్స్ రాశాడు ఇంట్రొడక్షన్, అవుట్. ఇంట్రొడక్షన్ 3 లైన్స్లో ఒకటి మొత్తం. అదొకటి కాకుండా ఇక్కడ క్లమ్జీగా అసలు ఇంత క్లమ్జీ చేసేసాడు. సో ఇది ఎగ్జామినర్ చదవడం చాలా చాలా కష్టం. ఇప్పుడు ఎగ్జామినర్స్ ఎవరు ఉంటారు? జనరల్గా 60+ ఇయర్స్ ఉంటారు, వాళ్ళకి 50s ఉంటారు. వాళ్ళు చదవగలరు ఇంత చిన్నగా రాసే. ఇది కూడా అవుట్. ఇప్పుడు ఎలా రాయాలో తెలుసుకుందాం. నాకు తెలిసి చాలామంది ఇలాగే రాస్తారు. ఇదంతా అవుట్. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఫార్మాట్ ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ చూసాను అనుకోండి, సింపుల్గా రాశాడు. ఇది ఇంట్రొడక్షన్ కాదు, ఇది మధ్యలో ఆన్సర్. ఇది చూడండి, సింపుల్గా గాంధీ బిల్డ్ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్. ఇది అంబేద్కర్ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సింపుల్గా అసలు 1, 2 లైన్స్లో కొట్టేశాడు. దిస్ ఇస్ ద గుడ్ ఆన్సర్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ ఎగ్జామ్ లెవెల్ ఆన్సర్. ఇస్ అన్ అబవ్ యావరేజ్ ఆన్సర్. అబవ్ యావరేజ్ ఆన్సర్ అంటే పాస్ అవుతాడు వీడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు వీడు, క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. చూడండి సింపుల్గా రాసేసాడు. అన్నిటి అండర్లైన్ కూడా చేశాడు. అండర్లైన్ చేయడం వల్ల ఎగ్జామినర్కి ఈజీ అయిపోతుంది. ఎగ్జామ్ ఎక్కువ పేపర్ కష్టం చేయగలుగుతాడు. దిస్ ఇస్ గుడ్ ఆన్సర్. దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఆన్సర్. సో ది ఇంట్రొడక్షన్ ఇది సింపుల్ 3-4 లైన్స్లో కొట్టేసాడు. గుడ్ పాయింట్స్ చూస్తాను, జస్ట్ 1, 2, 1, 2, 1, 2, 1, 2. సో జస్ట్ 2 లైన్స్ ఇస్ ద గుడ్ ఆన్సర్. చూడండి, ఇది ఒక ఫార్మాట్. ఇది సరే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు, జస్ట్ చూపించాడు అంతే. ఇస్ ద గుడ్ ఆన్సర్. దిస్ ఆల్సో గుడ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలుసుకుందాం హౌ టు రైట్ మోడర్న్ హిస్టరీ మెయిన్స్ ఆన్సర్ ఇన్ గ్రూప్ 1. ఫస్ట్ cardinal rule is do not over explain. Do not explain the examiner. Just show that you know what is what. Second one is just show. Use technical terms use say. ఓకే, సింపుల్గా రాసిస్తాను అంటే అవ్వదు. టెక్నికల్ యూస్ చేయాలి, నువ్వు చూపించాలి. చూడండి పక్కోడి కంటే నేను గొప్ప అని. సెకండ్ వన్ నాలెడ్జ్. నువ్వు ప్యూర్ ప్రిలిమ్స్ నాలెడ్జ్తో నువ్వు పాస్ అవ్వలేవు, అవుట్ అయిపోతావు. నీకు హిస్టరీలో మెయిన్స్ నాలెడ్జ్ కావాలి. ప్రిలిమ్స్ నాలెడ్జ్తో నువ్వు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయలేవు. ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మోడల్స్ రావాలంటే హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వై. ఫర్ ఎగ్జాంపుల్, వై గాంధీ ఈస్ అన్ ఎనార్కిస్ట్. ఇన్ ప్రిలిమ్స్ చదువుకుంటాం గాంధీ ఈస్ అన్ ఎనార్కిస్ట్ అని, కానీ తెలియాల్సింది మెయిన్స్ ఎగ్జామ్లోనే గాంధీ ఎందుకు ఎనార్కిస్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్, బిఆర్ అంబేద్కర్ ఎందుకు సోషలిజం కట్టడయ్యాడు. ఇవన్నీ మెయిన్స్ అని దొరుకుతాయి. ఫస్ట్ వన్, దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. This is what you to understand is that you're writing for a bureaucratic position. You want to become a bureaucrat. Group 1 exam, you want to become a bureaucrat. You don't want to become an activist. You're not a journalist.
This is not an activist exam, this is not a journalist exam. This is a bureaucratic examination, which means political neutrality has to be there. They prefer extreme neutral persons. You have to show that to the examiner. First one is, do not waste time of the examiner. Examiner time waste చేయక. వాళ్ళ ఎగ్జామినర్ కొన్ని టార్గెట్స్ ఉంటాయి, రోజుకి 10 పేపర్లు, రోజుకి పేపర్లు 40 పేపర్లను కష్టం చేయాలని. నువ్వు ఇలాగ సాంతాడిలాగా ఎస్ఏ రైటింగ్ రాసేవనుకో వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి మొత్తం కొట్టేస్తారు వాళ్ళు. సెకండ్ వన్ ఇస్ డు నాట్ రైట్ స్మాల్ లెటర్స్. రాసిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చాలా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు క్వశ్చన్స్ రాసిన వాళ్ళు, కష్టం చేసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, 60 ప్రశ్నలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి ఇలాగా చిన్న బుడ్డు అక్షరాలు రాసేవనుకో వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఏంటంటే పెద్ద అక్షరాలు రాయాలి. పెద్ద అక్షరాలు లేకపోతే ఎక్కువ స్పేస్ ఇచ్చి రాయాలి. చూడండి, ఇలా స్పేస్ ఇచ్చి లేకపోతే చూడండి పెద్ద అక్షరాలు రాసాడు ఇక్కడ వీడియో. అలా రాయడం ఏంటంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. వాళ్ళకి కలర్దాలు పెట్టుకుని ఉంటారు, పెద్ద కలర్దాలు పెట్టుకుని ఉంటారు ముసలి వాళ్ళు. నువ్వు చిన్న అక్షరాలు బుడ్డు అక్షరాలు వేస్తే చిరాకేస్తుంది వాళ్ళకి. డు నాట్ కంజెస్ట్, ఇరికించి రాయకూడదు. డు నాట్ రైట్ అగెన్స్ట్ కొన్నిసార్లు ఇది నువ్వు కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి ఎప్పుడు రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సెక్సువల్ ఎక్స్పెరిమెంట్స్ అటువంటి రాయకూడదు ఎగ్జాంపుల్ ఎస్ఏ రైటింగ్లో ఒకటి, అవన్నీ అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సవర్కర్స్ ఫార్మ్ ఆఫ్ హిందూ నేషనలిజం అవన్నీ రాయకూడదు ఎగ్జామ్. సవర్కర్ అని పేరు కూడా ఎగ్జామ్ ఎక్స్ప్రెసిట్గా అడిగితే రాయాలి, వాళ్ళ పేర్లు రాయకూడదు, ఎక్స్ట్రీమిస్ట్ పేర్లు. ఓకే, మళ్ళీ డు నాట్ రైట్ కాంట్రవర్సీస్. కొన్ని కాంట్రవర్సీస్ కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు, ఏంటంటే వాళ్ళ పేర్లు కూడా రాయకూడదు. అంటే కొంచెంమంది ఉంటారు హిందూ నేషనలిజం, హిందూ ఎక్స్ట్రీమిస్ట్ ఇష్టం, వాళ్ళ పేర్లు ఎప్పుడు రాయకూడదు. రాయాల్సింది ఏంటి? న్యూట్రాలిటీ. సెకండ్ వన్ సపోర్ట్ నాన్ వైలెన్స్. అంటే కన్క్లూజన్స్లో ఎప్పుడు నువ్వు వైలెన్స్ని మంచిదని ఎప్పుడు ఎక్కడ రాయకూడదు, వైలెన్స్ ఎక్కడ రాయకూడదు. యూ హ్యావ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ రైట్ దట్ యూ కెనాట్ సపోర్ట్ భగవద్గీతం, వాట్ యూ కాల్ ఇట్, or you cannot support Bhagat Singh, you cannot support Subhash Chandra Bose in terms of their way of doing things. You have to support Gandhi. Okay, Bhagat Singh, he believe in criminal thing, he believe in proletariat, dictatorship of proletariat, he believe in violence. You should make sure that you should condemn that violence is no way in society like India. Okay, and second one is that what to understand, నీకు మెయిన్స్ ఆన్సర్ బాగా రాయాలంటే మోడర్న్ హిస్టరీలో మెయిన్స్ ఆన్సర్ నీకు ప్యూర్ ప్రిలిమ్స్ నాలెడ్జ్తో పని చేయదు. నేను ఓన్లీ ప్రిలిమ్స్ అవుతాను మోడర్న్ హిస్టరీలో అంటే పని చేయదు, అవుటే నువ్వు. మోడర్న్ హిస్టరీ రిక్వైర్స్ హండ్రెడ్స్ ఆఫ్ డైమెన్షన్స్ నీకు తెలియదు సింగిల్ ఆన్సర్లో, అప్పుడే పాస్ అవ్వగలవు. అవి రాయాలంటే నేను ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. మోడర్న్ హిస్టరీలో ఎక్కువ మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు నీ థాట్ ప్రాసెస్ ఎక్స్పాండ్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ నోట్స్. ఎగ్జామ్ ముందు షార్ట్ నోట్స్, క్రిస్ప్ షార్ట్ 1-liners ఉండాలి. ఎందుకంటే ఎంత బాగా షార్ట్ నోట్స్ చేస్తే అంత బాగా నువ్వు ఆన్సర్ రైటింగ్ రాగలవు, క్రిస్ప్గా రాయగలవు. సో ఇది చూడండి, ఇలా రాయాలి, సింపుల్గా రాయాలి. గాంధీజీ రిఫార్మ్డ్ వర్ణ సిస్టమ్ అండ్ కాల్డ్ దళిత్స్ as హరిజన్స్, అంతే. కొంచెంమంది ఇంకా 4-5 లైన్లు రాస్తారు. బోత్ విల్ డూ ఎమాన్సిపేషన్ త్రూ ఎడ్యుకేషన్, లైక్ దట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ రైట్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కింద రాయొచ్చు. థ్యాంక్ యూ.